దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నిర్ణయం నీదే. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన సంతృప్తి కోసం అనేకమైన మార్గములను మనము ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ పరిపూర్ణ సంతోషము అనునది దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకును. దేవుడు తనని తాను అందరికీ కనపరుచుకొనుటకు సిద్ధముగా ఉండి ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు దేవుడిని ఎన్నుకొనని వారు చివరకు విశ్రాంతి లేక అలసి ఖాళీ పాత్ర వలె కనపడుదురు. కారణం, మనము ప్రసంగి పుస్తకము 3వ అధ్యాయము 11వ వచనమును గమనించినట్లయితే, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అని చదువుచున్నాము. దేవుడు అమర్చిన సమస్తమును బట్టి నిజమైన సంతోషము మనము ఆయనతో సత్సంబంధము కలిగి ఉన్నప్పుడు మాత్రమే కలుగును. కానీ నేటి దినములలో ఏమి జరుగుచున్నది? దేవుడు వారి జీవితములో లేకుండా, దేవునితో సంబంధం లేకుండా జనులు తమకున్న జ్ఞానమును బట్టి తమకు తాత్కాలికమైన ఆనందములను ఇచ్చు వాటికై క్రొత్త పద్ధతుల వైపు తమ హృదయమును త్రిప్పుకొనుచున్నారు. చివరకు అవి పదవులు, డబ్బు, లౌకికమైన ఆనందము, ఆరోగ్యము, ఏదో అతిగా సాధించవలెనని కోరిక, సొంత జ్ఞానము, ఇంకను రకరకములుగా అర్హత లేని లేదా విలువలేని విగ్రహాలను తమ హృదయములో తయారు చేసుకొనుటకు గాను దోహదం చేయుచున్నాయి. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన తన పత్రికలో 1వ అధ్యాయము 25వ వచనమును గమనించినట్లయితే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని చదువుచున్నాము. ఆ విధముగా వారికున్న జ్ఞానమును బట్టి సమస్తమును మార్చి తమ వైఖరిని చాటుకొను జనులను కలరు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అనగా, నీవు దేవుని స్థానము కంటే ముందుగా దేనికి ప్రాముఖ్యతను ఇచ్చెదవో అది దేవుని దృష్టిలో ఒక విగ్రహమును చేసుకొని దానిని ఆరాధించు వారముగా కనపడుచున్నాము. అనగా విగ్రహారాధన చేయుచున్నామన్నమాట. నీవు ఈ లోకములో జీవించుటకు నీకు డబ్బు, జీవనోపాధి, కుటుంబము, ఒక ఇల్లు అవసరమై ఉన్నవి. కానీ మన జ్ఞానమును బట్టి కావలసిన వాటి కంటే మనము దేనిని అతిగా ప్రేమించి వాంఛించెదమో అది మన హృదయములో ఒక విగ్రహముగా మారిపోయి పాపమునకు దారితీయును. అది మనుష్యుల పైన మనము చూపు అధికమైన ప్రేమ సైతం ఆ విధముగానే మారును. మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనమును గమనించినట్లయితే, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా అని చదువుచున్నాము. మనము దేవుని వాక్యమును గైకొనుచున్న ఎడల మనకు వినుచున్న వాక్యమును బట్టి సత్యము యొక్క ప్రమాణములు, దేవుని సన్నిధిలోని ఆనందమును మనకు తెలియను. ప్రియమైన దేవుని జనమా, మనము ఎంత ప్రయాసపడి సంపాదించినను, ఇతరులను ఎంత అధికముగా ప్రేమించినను, దేవుడికి స్థానము లేని జీవితము, ఆయన సన్నిధిలోని ఆనందమును అనుభవించలేని జీవితము వ్యర్థము. ఆయన మనకు జీవ మార్గములను తెలియజేయును. దానిని మనము ఎంచుకొనేదమో లేదో నిర్ణయం మన మీదనే ఆధారపడి ఉండును. అసలైన నిత్య సుఖములు ఆయన కుడి చేతిలో ఉన్నవి అని ఆయన వాగ్దానము చేయుచున్నప్పటికీ మనము ఆయనను, ఆయన సన్నిధిని వదిలి అనేక దారులు వెతికి ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి అని మనకున్న మానవ జ్ఞానమును బట్టి లెక్కలు కడతాం. దేవుడు దయచేసిన జ్ఞానమును బట్టియే మనకు ఇన్ని ఆలోచనలు ఉంటే మనకు ఆ జ్ఞానమును అనుగ్రహించిన దేవుని జ్ఞానము ఎంత గొప్పదై ఉండునో ఆలోచించుడి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎంతటి వాడవైనప్పటికీ దేవుని సన్నిధిలో ఆనందించుటకు ప్రయాసపడము. ఎందుకనగా ఈ లోకము ఇవ్వలేని సంతోషము ఆయన సన్నిధిలో మాత్రమే నీకు దొరుకును. నీవు ఎప్పుడైతే ఆయన సన్నిధిని బట్టి ఆనందించదవో ఆయన కుడి చేతిలో నుండి నిత్య సుఖములు నీవగును. నీ జ్ఞానమును బట్టి లోకములో సంతోషించదవు, లేక దేవుని జ్ఞానమును బట్టి నడిచి నిత్య జీవమును పొంది ఆయనలో ఆనందించదవు. నిర్ణయం నీదే. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. ప్రభువా ప్రభువా అని పిలుచువారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరుగా. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. పరలోక తండ్రి చిత్తము చేయువారే ప్రవేశించెదరు పరలోక రాజ్యంలో. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా. ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, అద్భుతాలు చేయలేదా అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను అని నా వారితో ప్రభు ఈ శిలా పలికెను. తండ్రి చిత్తం చేయని మిమ్ము నేనెరుగాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు, నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం పరమందు నెరవేరునట్లు, నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే. నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే. పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చెను, ప్రభు చిత్తముకు నన్నర్పించెదను. పరమ తండ్రి
సమర్పించను. ప్రభు చిత్తముకు నన్నర్పించేదను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. దేవాని చిత్తము చేయుటకు ధరణికి దిగు వచ్చి ఉన్నాను. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పింతును. నాకొక్క శరీరము అమర్చితివి, నీ చిత్తం చేయుటకు సమర్పి